కాబట్టి వాళ్ళు నిన్న మాట్లాడిన చులకనైనటువంటి చౌకబారు మాటలే అయితే ఒక ముఖ్యమంత్రిని ఒక పార్లమెంటరీ పార్టీ నాయకుడిని మాట్లాడినటువంటి తీరు చూస్తే వాళ్ళు జన్మలకి కూడా ఈ రైతాంగం యొక్క శ్రేయస్సును కోరేటటువంటి మనుషులు కాదు. ఆనాడు రాహుల్ గాంధీ గారు వచ్చి నేను ఈ పని చేస్తాను, నా రైతులు కష్టాల్లో ఉన్నారని గడ్డ మీద నుంచి చెప్పారు. వాళ్ళు చేయలేనటువంటి అన్ని పనులను కూడా 2 సంవత్సరాల కాలంలోనే ధీరోదాత్తంగా సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న రాహుల్ గాంధీ గారు చెప్పారు, మనకి ఆర్థికపరమైన కష్టాలు ఉన్నాయి, వాళ్ళు అప్పులు పాలు చేశారు, అయినా 2 లక్షల వరకు కుటుంబానికి మేము రుణమాఫీ చేస్తామని చెప్పాం. మొదటి సంవత్సరంలోనే చేస్తేనే వాళ్ళకు వడ్డీ భారం పడకుండా బయటపడతారు అని చెప్పారు. కష్టాలున్నాయి, ఇబ్బందులున్నా కుటుంబాలని చెప్పాం. మనం 25 లక్షల కుటుంబాలు 40 బ్యాంకుల ద్వారా తీసుకొని 21,000 కోట్లు 3 నెలల వాళ్ళ ఖాతాలు వేస్తే నిన్న మాట్లాడినటువంటి బీఆర్ఎస్ నాయకులు 10 సంవత్సరాల్లో ₹1,00,000 మాఫీ చేయలేక రైతుల మీద 12,000 కోట్లు మళ్ళీ వడ్డీ భారాన్ని మోపితే రైతులు మిమ్మల్ని చేదరించుకొని చీకొట్టి బయటికి పంపిస్తే మళ్ళీ తగుదునమ్మా అని చెప్పి రైతుల కష్టాలను కూడా ఓట్లుగా మార్చుకొని మళ్ళీ అధికారం రావాలనుకునేటటువంటి మీరన్న మాటలే. మీరు నిన్న ఆ వేదిక మీద నుంచి మాట్లాడినటువంటి చౌకబారు మాటలు నాకు మాట్లాడబుద్ధి కావట్లేదు. రుణమాఫీలో మీరే బట్టే బాసుగాళ్ళు. ఏ ఒక్క రైతు కూడా ₹1,00,000 సరైన సమయంలో రుణమాఫీ చేయలేదు. మేము చెప్పిన ₹2 లక్షల కుటుంబానికి మీరు చెప్పేది ఖాతాలు, వేరే పంట రుణాలు చెప్తున్నారు. మేము అడిగాం 3 నెలలు 2 లక్షల లోపల పేర్లన్నీ వచ్చినాయి, ఆ పేర్ల లిస్టు కూడా మీకు పంపించాం. ఇంకా సిగ్గు లేకుండా రుణమాఫీ మీద మాట్లాడేటటువంటి నైతిక హక్కు ఆ పార్టీకి ఉండదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.